వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వినూత్నంగా స్కై రైడర్స్ ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలందరూ వాటిని చూసి ఆకర్షితులవుతున్నారు. బంధుమిత్రులతో కలిసి ఉత్సాహంగా ఆకాశంలో విహరించేందుకు పోటీ పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భానుప్రసాద్ అందిస్తారు. భీమవరం నగరంలో పేకాట్లు, కోడిపందాలు, గుండాట్లు సంక్రాంతి పండగకి ప్రత్యేకత అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు భీమవరం నగరంలో హెలిప్యాడ్లు, హెలికాప్టర్లు కూడా ఆర్గనైజర్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎవరైతే బంధుమిత్రులు అదేవిధంగా వచ్చిన అతిరథ మహారాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆహ్లాదపరిచే విధంగా కూడా ఇక్కడ ప్రత్యేక పరికరాన్ని అయితే ఏర్పాటు చేసి ఆకాశంలో వికసించే విధంగా అంటే ఆకాశంలో విహరించే విధంగా కూడా ఇదంతా కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ట్రైనీ పైలట్తో దీనికి సంబంధించిన పూర్తిగా పర్మిషన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ నుంచి తీసుకొని ఎవరైతే వస్తున్నారో పర్యాటకులు ఎవరైతే వస్తున్నారో బంధువులు ఎవరైతే వస్తున్నారో ఆత్మీయులు ఎవరైతే వస్తున్నారో పండగ సంబంధించిన వాళ్ళందరినీ కూడా దీని మీద ఆకాశంలో 4 to 5 minutes అంటే అరౌండ్ 6 minutes దాకా కూడా ఆకాశంలో విహరించే విధంగా కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిపుణులు మనకు అందుబాటులో ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇది కొత్త రకమైన పద్ధతిని ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే కూడా జరిగింది. ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది? ఈ సంక్రాంతికి భీమవరానికి వస్తున్న వివిధ ప్రాంతాల ప్రజలకు కోడి పందాలు మాత్రమే కాకుండా ఒక ఏరియల్ అడ్వెంచర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఏపీ అడ్వెంచర్స్ నుంచి ఈ పారామోటార్ యాక్టివిటీని ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. జనాల నుంచి మాకు చాలా మంచి స్పందన వస్తుంది. ఎవరైతే రైడ్కి వెళ్ళొస్తున్నారో వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్తో, చాలా ఉల్లాసంతో, ఆనందంతో తిరిగి వెళ్తున్నారు. పక్షిలాగా ఎగిరే అవకాశం కోసం మనిషి ఎప్పుడు ఆశిస్తూ ఉంటాడు. అదే ఇది. ఈ అవకాశాన్ని జనాలు సద్వినియోగం చేసుకొని ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. రైట్ సార్, ఇప్పుడు దీనికి సేఫ్టీ ప్రకారం అంటే ఫ్రంట్ సీట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించిన అంటే పైలట్ కింద వ్యవహరించే పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే వాళ్ళు శిక్షణ ఉన్న వాళ్ళేనా? ఈ పారామోటార్ ఏదైతే ఉందో ఒక ప్యాసింజర్ ఉంటాడండి, వెనకాల ఒక హైలీ ట్రైన్డ్ పైలట్ ఉంటాడు. పైలట్ మాత్రమే అన్నీ ఆపరేట్ చేస్తాడు, ప్యాసింజర్ వీక్షించడానికి మాత్రమే. ప్యాసింజర్కి సీట్ బెల్ట్తో పాటు హెల్మెట్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్తో ఈ ఏర్పాట్లు చేయడం జరిగిందండి అధికారుల సూచనల మేరకు. సార్, ముఖ్యంగా చూసుకుంటే ఎంతసేపు ఉంటుంది అంటే అది ఆ పరికరం దేనిపైన పనిచేస్తుంది? ఒకవేళ ఏమైనా ఇబ్బందికరమైన వాతావరణం వస్తే ఏ విధంగా దాన్ని మేము ముందుగా వాతావరణాన్ని గమనిస్తూ ఉంటాము. వెయిట్ లిమిట్ కూడా 90 kg పెట్టడం జరిగిందండి. అనుకూలమైన వాతావరణంలో మాత్రమే రైడ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చే అవకాశం ఉండదండి. ఒకవేళ వచ్చినా సేఫ్ ల్యాండింగ్ తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే ఇది పారాషూట్కి ఇంకా ఎలాంటి సహాయాలు ఏర్పాట్లు అవసరం ఉండదు. ఒకవేళ ఏదైనా జరిగినా సేఫ్గా ల్యాండింగ్ అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది. రైట్ సార్, రెస్పాన్స్ ఎలా ఉంది? జనాలు చాలా ఆహ్లాదంగా ఫీల్ అవుతున్నారండి. ఇలాంటిది భీమవరానికి తీసుకొచ్చినందుకు మేము చాలా ఎగ్జైట్ అవుతున్నాము. మీరు నెక్స్ట్ టైం మరిన్ని ఏర్పాట్లతో మరిన్ని యాక్టివిటీస్తో రమ్మని మాకు సలహాలు కూడా ఇస్తున్నారు. చాలా ఎగ్జైట్ అవుతున్నారండి జనాలు. మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే కొత్త తరహాలో ఏర్పాటు చేసిన ఈ హెలిప్యాడ్కి సంబంధించింది ఏదైతే ఉందో చాలా భీమవరం ప్రజలు అదేవిధంగా వచ్చిన అతిరథ మహారాజులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పాను. అన్ని పర్మిషన్స్ తీసుకున్నాం, శిక్షణ ఉన్న పైలట్స్ని వెనక కూర్చోబెట్టి పంపిస్తున్నామని చెప్పినని ఆర్గనైజర్స్ చెప్పే పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే భీమవరంలో కొత్త తనానికి తెరదీశారు. ఇది ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారని చెప్పే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో భానుప్రసాద్, HM TV, భీమవరం.